హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఏదో ఒకటి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. మంచివి చూస్తూ ఉంటాం, చెడు చూస్తూ ఉంటాం. బట్ ఈ మధ్య కాలంలో చెడునే ఎక్కువ చూడాల్సి వచ్చేస్తూ ఉంది. నిన్నటికి నిన్న తిరుపతిలో అతి దారుణంగా మరిది చేతిలో వదిన, తమ్ముడి చేతిలో అన్న, మరి తన చేతిలో పిల్లలు చనిపోయినారు అండ్ వాడు ఊరేసుకొని చనిపోయినాడు. సో అది బాగానే ఉంది. కానీ ఈరోజు పొద్దున్నే మనము సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే కనుక ప్రియురాలిని ప్రేమించిన ప్రియురాలిని కత్తితో గొంతు కోసి చంపి పరారైనాడు. ఎంత దారుణం అంటే ఎంత దారుణము. అది కూడా ప్లాన్డ్ ప్రకారము. ఫిమేల్ హాస్టల్లోకి వెళ్ళి డోర్ కొట్టి మరీ బయటికి తీసి ఎంత బతిమిలాడుతున్నా కూడా వినుకోకుండా గొంతు కోసి వెళ్ళడం జరిగింది. ఆ యువతి బీహార్కి చెందిన అమ్మాయిగా గుర్తించి తనేమో అభిషేక్. అంటే ఈ లవ్ అన్నది అది మరి వాళ్ళు అక్కడ చేస్తున్నది కరెక్టో రాంగో ఎవరు కూడా అంటే సమాజం కాదు కానీ మనసు ఎంత సున్నితమైనదో లేకుంటే ఎంత దారుణమైనదో ఇప్పుడు అర్థమవుతుంది. అంటే వాడు చేసింది తప్పనాలా, వాడు చేసింది కరెక్ట్ అనాలా అన్నది ఒక క్వశ్చన్ మార్క్గానే ప్రతి ఒక్కరికి నిలబడిపోతుంది. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇక్కడ నుంచి మనం చూస్తున్నాము వాడు చంపేది తప్పు, కంపల్సరీ మనం ఒప్పుకోవాలి. కానీ వాని మనసును కానీ లేకుంటే కనుక వాడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఒక కమిట్మెంట్ చెడిపోయినప్పుడు, ఆ కమిట్మెంట్ చచ్చిపోయినప్పుడు నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని ఒక మూర్ఖమైనటువంటి ఒక ఆలోచించి వాడు విచక్షణ కోల్పోయి ఆమెను చంపినాడు. తర్వాత వాని లైఫ్ ఏంటి? ఆమె లైఫ్ ఏమో అర్థాంతవంతంగా చంపేసినాడు. హాస్టల్లోకి వెళ్ళి పోయి మరీ చంపేసినాడు. తర్వాత వీడు ఆ సీసీ కెమెరాల్లో నీట్గా కనపడుతూ ఉంది. సో వీడిని తీసుకుపోయి జైల్లో వేస్తారు. ఎన్ని రోజులు వేస్తారన్నది 14 సంవత్సరాలు జైలు పడుతుంది. మరి అన్ని రోజులు వీడి జీవితము కోల్పోయినట్టే కదా. ఆ రోజులలో ఈ బయట ప్రపంచంలో ఏదైనా చెయ్యొచ్చు. ఎందుకు ఇలా తయారవుతున్నారు? సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటయ్యా అంటే కనుక ప్రేమ అన్నటువంటి ఒక మాయను ప్రతి ఒక్కరూ వదిలిపెట్టండి. అది తర్వాత మీరు లైఫ్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 30 years తర్వాతనే మీరు ఈ లవ్ గివ్ అన్నది పెట్టుకోండి. తెలిసి తెలియని చిన్నతనంలోనే ఈ లవ్ అని ఒకటి పెట్టుకొని లవ్ చేసుకొని తల్లిదండ్రులను వదిలిపెట్టి మీ మీద ఎన్నో కలలు కన్నటువంటి మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని వదిలిపెట్టి వాడే నాకు సర్వస్వము, ఆమె నాకు సర్వస్వము అని మీకై మీరే కొన్ని డిగ్రీలు ఇచ్చుకొని అవి నిజమని నమ్మి తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఇద్దరు కావాల్సింది దొరికినప్పుడు తర్వాత వారి తప్పులను వెతికి నువ్వు ఇలా అని చెప్పి మీ జీవితాలను మీరు అర్ధాంతరంగా చనిపోయేలాగా చేసుకుంటూ ఉన్నారు. సో అలా చేసుకోకుండా ఉండాలని నేను కోరుకుంటూ, మరి ఎవరు కూడా ఇలా చంపకుండా ఉండాలని నేను కోరుకుంటూ, మీ శీలం శివభాస్కరయ్య. నమస్తే.